హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు వెలుగులోకి వచ్చిన ఒక అంశము రాధాకిషన్ రావుకు బెయిల్ గురించి కొన్ని అంశాలు చూద్దాం. మనము ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు పిటిషన్లో కోరారు. ఇప్పటికే మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని మరో అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ సుజన ధర్మాసనం మధ్యంతర బెయిల్ అంశంపై గురువారం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. కేసులో మరో నిందితుడు భుజంగరావు బెయిల్ పిటిషన్ పైన అదే రోజు తీర్పు వెలువడనుంది. ఇంక మనకు అర్థమైతేనే ఉంది క్లియర్గా. ఇంకా వీళ్ళందరికీ ఇంకా బెయిల్ వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది త్వరలో. మరి బెయిల్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ప్రభాకర్ రావు మరి రప్పియడంలో మరి ఎంతవరకు మరి ధర్మంగా ప్రవర్తిస్తున్న పోలీసు వారు అనేది అది వారి అంతరాత్మకు మాత్రమే తెలిసి ఉండాలి. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో కూడా ఈ సహకారం ఇవ్వమని చెప్పి మన సంస్థ ద్వారా కోరడం జరిగింది. దయచేసి మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే చట్టపరమైన వెసులుబాట్లు రాజ్యాంగంలో ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో ఆ వెసులుబాట్ల ద్వారా ఇతర దేశం నుంచి ఆ ప్రభాకర్ రావుని మన దేశానికి రప్పించేసి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ను తొందరగా ముందుకు పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున మరొకసారి తెలియపరుస్తున్నాం.